ధ్యానించుకుందాం. సైలెంట్ గా ఉండాలి. పిల్లల్ని కూడా సైలెంట్ గా ఉంచండి. ఓకే, మంచిది. ప్రభునందు ప్రియులారా, మరి ఈ దినము క్రిస్మస్ అని చెప్పి మనందరం కూడా ఇక్కడ చేరి ఉన్నాం. నిజంగా చెప్పాలి అంటే ఈ రోజే కాదు క్రిస్మస్, ప్రతిరోజు క్రిస్మసే. హల్లెలూయా. ప్రతిరోజు క్రిస్మస్. ఎందుకు చేతనంటే అసలు క్రిస్మస్ అంటే ఆరాధన ఏంటంటే అర్థం దేవుని ఆరాధించుట, క్రీస్తుని ఆరాధించుట అని అర్థం. అంటే ప్రతి దినము కూడా మనం ఆరాధన చేస్తున్నాం. ప్రతి ఆదివారం ఆరాధన చేస్తున్నాం, ప్రతి శనివారం ఆరాధన చేస్తున్నాం, శుక్రవారం ఆరాధన చేస్తున్నాం, బుధవారం ఆరాధన చేస్తున్నాం, స్త్రీలు ఆరాధన చేస్తున్నారు. మరి ప్రత్యేక క్రిస్మస్ ఏంటండి అంటే ప్రపంచమంతా కూడా ఒక దినాన్ని నిర్ణయించారు. అంటే యేసుక్రీస్తు పుట్టిన రోజు బైబిల్లో గాని చరిత్రలో గాని ఎక్కడ వ్రాయబడలేదు. చలికాలం అన్నారు అంటే ఉంది, కానీ ప్రభు రాయించలేదు. ఒకరు రాయించి ఉంటే క్రిస్మస్ చేసేవారు కాదు, కానీ క్రీస్తు జయంతి చేసేవారు, అలాగే క్రీస్తు వర్ధంతి చేసేవారు. అందుకే చనిపోయిన దినము గాని పుట్టిన దినము గాని రాయబడలేదు. రెండవది ఎందుకు వ్రాయబడలేదు అని చెప్పబడినట్లయితే దేవునికి జనన మరణాలు లేవు. ఏం లేవు? ఎవరికి? దేవునికి జనన మరణాలు లేవు. కాబట్టి ఆయన స్వయంభవుడు, కాబట్టి ఆయనకి పుట్టుక అనేది లేదు, ఎండింగ్ అనేది కూడా లేదు. మరణం ఆయన వశంలో ఉంది, జీవం ఆయన వశంలో ఉంది. కాబట్టి ఆయనకి పుట్టుక లేదు. మనం దేవుడు పుట్టాడు చచ్చిపోడు, పుట్టిన తర్వాత వెళ్ళి చంపేసి పాతి పెట్టడం ఉండదు. కానీ మరి ఎందుకండి ఇలా చేస్తున్నారని మీరు అడగవచ్చు ప్రపంచం అంతా. మరి లోకంలో ఒక ఆయన పుట్టాడు, యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకు పుట్టాడు ఆయన చెప్పాలి. అందుకే మన ఇందాక చదవబడిన యెషయా గ్రంథంలో ఏల అనగా మనకు శిశువు పుట్టును అంటే శిశువు పుడతాడు. కిందనే ఉంది కుమారుడు అనుగ్రహింపబడిన ఉంది. అంటే శిశువు పుడతాడు, కుమారుడు అనుగ్రహింపబడతాడు. అంటే అనుగ్రహింపబడినటువంటి కుమారుడు, వినాలి, అనుగ్రహింపబడినటువంటి కుమారుడు శిశువుగా పుట్టాలి. అక్కడ అర్థం అది, ట్రాన్స్లేషన్ అలా ఉంటుంది. అనుగ్రహించడం అంటే ఏంటి? ఇవ్వడం, కృప అనుగ్రహించడం, అనుగ్రహం అంటారు కదా, ఇవ్వడం అనే అర్థం కూడా వస్తుంది. అనుగ్రహించబడేది. ఇప్పుడు ఇదిగో ఒక గిఫ్ట్ తెచ్చాడు జయరాజు, మా అబ్బాయి క్రిస్మస్ సందర్భం మా ఇద్దరికి ఏదో గిఫ్ట్ పంపాడట. చెప్పడం చివరి వరకు ఇప్పుడు చెప్తున్నాడు. ఇందులో ఏముందో మరి తెలియదు. అయితే అనుగ్రహించబడింది వస్తువు ఇది, కానీ ఇది పుట్టదు, తయారు చేయబడుతుంది. కానీ కుమారుడు అంటే ఈ టయానికి ఈ రోజుకి ఇవ్వాలని చెప్పి, అర్థమైందండి, ఈ రోజుకి మా మమ్మీకి డాడీకి ఇవ్వాలని చెప్పి ముందుగానే ఎప్పుడో ప్లాన్ చేసుకొని ఈ టైంకి వచ్చినట్లు చేశాడు. అవును కదా, ఈ టైం కరెక్ట్, ఈ టైంకి అందాలి అని. అలాగే దేవాది దేవుడు కూడా తన ప్రణాళిక చొప్పున ఒక దినాన్ని ఈ లోకానికి మానవుల రక్షణార్థమై శిశువుగా పుట్టాలి అని నెలంచాడు. స్తోత్రం. అది ఒక రోజు, అది చలికాలం. ఏ కాలం? ఇప్పుడు మనకి చలికాలమే, ప్రపంచం అంతా చలికాలమే.
దానిని బట్టి జ్ఞానులు కొంతమంది శాస్త్రులు లెక్క వేసి చెప్పారు. అసలు డిసెంబర్ 25 అనేది క్రైస్తవులకు ఎందుకు పండగ అంటే, కాన్స్టాంట్ చక్రవర్తి అనేవారంటే యేసు ప్రభు చనిపోయిన తర్వాత అపోస్తులకు చాలా శ్రమలు కలిగినాయి. అపోస్తుల తర్వాత వచ్చినటువంటి క్రైస్తవ సంఘానికి కూడా హింస కలిగింది, శ్రమలు కలిగాయి, సంఘం చెదిరిపోయింది. ఇప్పుడు మన భారతదేశంలో కూడా ఎలాగా మీరు కూటాలు పెట్టొద్దు, క్రీస్తుని ఆరాధించొద్దు, అది విదేశీ మతం ఇలాగ అంటున్నారో, ఆ రోజుల్లో కూడా ఆ దినాలలో కూడా ఆ విధంగా క్రైస్తవులైన వారికి హింస జరిగింది. ఎటువంటి హింస అంటే, ఎటువంటి హింస కూడా చూడండి. యెషయా గ్రంథం చదివినప్పుడు మనం చూద్దాం. 9లో ఏం చదవబడింది అక్కడ? ఎందుకలా 9లో ఏం చదవబడింది? యెషయా గ్రంథం ఒకసారి చదవండి. అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. అంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. అంటే వేదన పొందినటువంటి మనుషుల మీద ఆ మబ్బు, ఆ చీకటి, ఆ అంధకారం నిలవబడదు అని ప్రవచనం అది. ఇంకా పూర్వకాలమున అవమానపరిచెను, అంత్యకాలమైన సముద్ర ప్రాంతమును మహిమగల దానిగా చేయుచున్నాడు. అప్పుడు ఏం జరుగుతుంది? చీకటిలో ఉన్న జనులు గొప్ప వెలుగును చూస్తారు అని యెషయా ప్రవచించాడు. అది సంగతి. చదవండి. అంటే వేదన కలుగుతుంది, శ్రమ పెట్టబడుతున్నారు, ఇబ్బందులు పెట్టబడుతున్నారు. యేసు ప్రభుకు ముందు కూడా ఇబ్బంది పెట్టబడ్డారు. అప్పుడు యేసు ప్రభు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. నేను ఇందుకు క్రిస్మస్ కోసం చెప్తున్నాను కదా. యేసు ప్రభు వచ్చిన తరువాత కూడా, యేసు ప్రభు వెళ్ళిపోయిన తరువాత కూడా అపోస్తలులైన వారికి హింస కలిగింది. అది వస్తానే ఉంది. అలాగా ఆ టైంలో జరిగింది ఏంటంటే, చాలా మంది చక్రవర్తులు వచ్చారు. అయితే కాన్స్టాంట్ అనే చక్రవర్తి, అతను రోమా చక్రవర్తి. రోమీలే క్రైస్తవులు ఇబ్బంది పెట్టారు. రోమీలే యేసుప్రభుని సిలువ వేశారు. ఎవరి ద్వారా అంటే యూదుల సహాయంతో రోమీలు సిలువ వేశారు. ఏమండి? కాన్స్టాంట్ అనేవాడు కూడా రోమా చక్రవర్తి. ఆయన ఒకసారి యుద్ధానికి వెళ్ళినప్పుడు జయం పొందలేకపోతున్నాడు. ఎన్నిసార్లు వెళ్ళినా జయం పొందలేకపోతున్నాడు అని చరిత్ర చెప్తుంది, నేను కాదు. అప్పుడు నాలాంటి వాడు లేకపోతే ఇలాంటి వారు ఎవరో చెప్పారు, నీవు క్రైస్తవుల మీదకి యుద్ధానికి వెళ్ళి క్రైస్తవులు వెనకబెట్టి నువ్వు యుద్ధానికి వెళ్తే నీకు ఎప్పుడు జయం పొందదు, సిలువ యాత్ర మొదలుపెట్టు, సిలువ జెండా మొదలుపెట్టు అని చెప్పినప్పుడు ఆయన తెలియనటువంటి కొద్ది విశ్వాసంతో సిలువ జెండాను పట్టుకొని వెళ్ళారు. అప్పుడు విజయం పొందాడట. ఇది హిస్టరీ అండి. విజయం పొందాడట. అప్పుడు ఏం చేశాడంటే, అక్కడున్న క్రైస్తవులందరినీ ఐక్యపరిచి, నెబుకద్నెజర్ టైంలో షద్రక్ మెషక్ అబేద్నెగోలు ఎలాగైతే అగ్నిలో కాలకుండా బయటకు వచ్చినప్పుడు నెబుకద్నెజర్ రాజు వీరి దేవుడే దేవుడు, వీరి దేవుడికి కాకి ఇంకెవరికైనా పూజిస్తే అందరినీ చంపేస్తానని ఎలాగ ఆర్డర్ ఇచ్చాడో, ముందే వచ్చి బొమ్మకు మొక్కమని ఆర్డర్ ఇచ్చాడు. ఎప్పుడైతే షద్రక్ మెషక్ అని అనన్య అజర్య మిషాయల్ దానియేలు ఒక దేవుణ్ణి అగ్నిగుండంలో చూచాడో మళ్ళా శాసనం మారిపోయింది. అలాగనే నేను ఈ కాన్స్టాంట్ చక్రవర్తి కూడా ఆయన విజయం పొందిన తరువాత క్రైస్తవులందరినీ ఒక చోటకు చేర్చి, అప్పుడు ప్రపంచం అంతా 127 సంస్థానాలు ఏమండి, ఇప్పుడంటే ఇలా డివైడ్ అయిపోయి రకరకాలుగా అయ్యాయి ఏమండి. అప్పుడు ఆయన ఒక మైదానంలో ఒక చెట్టును ఏర్పరిచి దానికి స్టార్స్ కట్టి, నేను యేసుప్రభువుని జయం పొందానని. క్రిస్మస్ అంటే అంతవరకు ఆయన క్రీస్తుని ఆరాధన చేయలేదు. ఎవరు? కాన్స్టాంటినోపుల్ అనే చక్రవర్తి
కాన్స్టాంటైన్ చక్రవర్తి అంతవరకు యేసును ఆరాధించలేదు. ఆయన విజయం పొంది వచ్చిన తరువాత ఒక మైదానంలో ప్రజలందరినీ సమకూర్చి నేను క్రీస్తుకు ఆరాధన చేస్తున్నాను, మీరు కూడా ఆరాధన చేయండి అని, అది అక్కడ క్రైస్ట్ మాస్ అని పెట్టారనమాట. అంటే క్రైస్ట్ అంటే యేసు క్రీస్తు, మాస్ అంటే ఆరాధన. ఇక్కడ క్రైస్ట్ మాస్ చేద్దాం అన్నారు. అది క్రీస్తును మొట్టమొదటిగా ఆరాధించాడు. అక్కడి నుండి ఏమైందంటే డిసెంబర్ 25 మొదలైంది క్రిస్మస్ 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 క్రిస్మస్. రాను రాను దాన్ని ఎలా మార్చారంటే కిస్మిస్ చేశారు. ఆ తర్వాత ఎవరో శాంతా క్లాకుని తీసుకొచ్చారు, క్రిస్మస్ తాతను తీసుకొచ్చారు. ఇదంతా దుష్టుడు కూడా కొన్ని ప్రణాళికలు, అంటే ఆరాధన తప్పించడానికి. రాను రాను ఈ ఆరాధన ఎలా మారిపోయిందంటే క్లబ్ డ్యాన్సుల కింద మారిపోయింది. ఎలా మారిపోయింది? క్లబ్ డ్యాన్స్. ఆరాధన కాస్త ఎలాగైపోయిందండి? క్లబ్ డ్యాన్స్లు అయిపోయింది. ఆనాడు కొల్లలు ఎలాగెళ్ళారో కానీ రాజులకు రాజు పుట్టినని నీళ్ళు, కానీ ఇప్పుడు రోడ్డంతా రంగులు రాసుకొని డ్యాన్సులు వేసి యాక్సిడెంట్ లో పడిపోవడం, రాజులకు రాజు పుట్టానని. ఆయన ఇప్పుడో పుట్టాడు. హల్లెలూయా. అది క్రిస్మస్ అంటే. ప్రియులారా, ఇప్పుడు ఆ క్రిస్మస్ గురించి లేదా ఆ యేసుక్రీస్తు ప్రభువుని గురించి మత్తయి అనేవారు ఎలా రాస్తున్నారో కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నా. చూడండి, 18వ వచనం ముందుగా చదివినట్లుగా, యేసుక్రీస్తు జనన విధం ఏదనగా, టైం రాయలేదు అక్కడ. ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాకమనుపు, అంటే భార్యాభర్తలు ఇద్దరు ఏకం కాలేదు. ప్రియులారా, జాగ్రత్తగా గమనించాలి. కన్యక అంటే పురుషుని ఎరుగనిది. రిబ్కా కోసం రాయబడుతుంది బైబిల్ గ్రంథంలో, ఆమె ఏ పురుషుని ఎరుగనిది అని ఉంది. అంత పవిత్రం. మరి ఆ దినములలో కన్యకలైన వారు చాలా మంది ఉన్నారు. కన్యకలైన వారు చాలా మంది ఉన్నారు. ప్రదానం చేయబడిన వారు కూడా ఇక్కడ చేయబడింది. చూడండి, యేసుక్రీస్తు జన్మ విధంలో ఆయన తల్లి అయిన మరియ యోసేపును ప్రదానం చేయబడిన వారు ఏకమ కాకము నొప్పు అని ఉంది క్లియర్ గా. ఈ రోజుల్లో నిశ్చితార్థం అయ్యగానే ఏకమైపోతున్నారు. అవునా? ఫ్రీ షూట్స్ అని చెప్పి వెళ్ళిపోతున్నారు. అక్కడ ఫోటోలు, పెళ్లి కాక యోసేపుకు భార్యగా చేయబడింది కానీ పెళ్లి కాల. అక్కడ క్లియర్ రాయబడింది వారు ఏకము కాకము నొప్పు, అంటే చాలా జాగ్రత్తగా ఉన్నారని అర్థం. మరి చాలా మంది కన్యకులు ఉన్నారు, చాలా మంది ప్రదానం చేయబడ్డది. ఆ దేశంలో చాలా మంది కనిపెడుతున్నారు, నా కడుపును పుట్టాలి, నా కడుపు, ఎందుకంటే ప్రవచనం ఉంది కదా, నా కడుపును పుట్టాలి, నా కడుపును పుట్టాలి అని. కానీ కన్య మరియ గర్భమంది ఎందుకు పుట్టాడంటే అక్కడ క్లియర్ గా ఉంది, వారు ఏకము చేయబడకము నొప్పు అని ఉంది. హల్లెలూయా. వారు ఇంకా కలుసుకోలేదు, తిరగలేదు, ప్రదానం చేయబడ్డది. అప్పుడు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భముగా ఉండను. అంత మాత్రమే కాదు, 19వ వచనం, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడి. భర్త ఎలాగైపోయాడండి? భర్త ఎలాగైపోయాడు? అప్పటికి ఇంకా పెళ్లి కాలేదు కదా. కానీ బైబిల్ గ్రంథం రాయబడింది కొన్ని సంవత్సరాల తర్వాత రాయబడింది కాబట్టి అప్పుడు భర్త అయ్యాడు. చాలా మంది దీన్ని వాదిస్తూ ఉంటారు. ఇప్పుడు నాకు వివాహం అయింది, నాకు వివాహం అయినప్పుడు నా కూతురుందా, నా కొడుకున్నాడా? కానీ కొన్ని సంవత్సరాల తర్వాత మా అమ్మా నాన్నకి 1995 సంవత్సరాలు వివాహం అయిందంటారంటే అప్పుడు ఉన్నట్ట రాయబడింది. వాళ్ళు రాశారు. ఎందుకని? వారికి తెలుసు మేము చెప్పాం. లేకపోతే మేము చెప్పకపోతే మా తల్లిదండ్రులు చెప్పారు, లేకపోతే ఎవరో చెప్పారు కదా. రాయబడింది. అప్పటికి భర్త కాడు, కానీ ఆ తర్వాత రాయబడింది తర్వాత భర్త. హల్లెలూయా. ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా గడునాడు. మనమైతే నిజంగా అలా జరిగితే ఏం చేస్తాం? ఏదో జరిగింది సంగతిని మొత్తం డబ్బా వేసి దండోరా వేస్తాం. అవునా? దండోరే మనం. కానీ ఆయన ఎటువంటి వారంట? నీతిమంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగ ఆయన ఆలోచించుకొని రాశిగా వదిలేస్తుంటే
అనుకుందాం అనుకుంటే అప్పుడు ప్రభుదూత చెప్తుంది స్వప్నమందు అతనికి కనబడి, దావీదు కుమారుని యోసేపు, నీ భార్యను మరియను చేర్చుకుంటకు నువ్వు భయపడకము, ఆమె గర్భం ధరించిన పరిశుద్ధాత్మ కలిగినది, ఆమె ఒక కుమారుని కానును. స్తోత్రం. అది అనుగ్రహింపబడ్డం అంటే ఆయన కుమారుని కంటాది. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించడు. తన ప్రజలు ఎవరండి? ఇంకా ఆయన పుట్టలేదు. పుట్టాడా? నీకు ఒక శిశువు పుడతాది, ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వల్ల. తన ప్రజలు, ఆయన ప్రజలు ఎక్కడ వచ్చారు? అప్పుడే బైబిల్ చాలా బాగా అర్థం చేసుకోవాలండి. తన ప్రజలను అంటే ఇంకా పుట్టనే లేదు, తనకు ప్రజలు ఎక్కడున్నారు? అదే యెషయా ప్రవచనం, మనకు శిశువు పుట్టును, కుమారుడు అనుగ్రహింపబడును. ఏంటి ఆ కుమారుడు? ఆ కుమారుడు మీద ఏముంది? చదివితే రాజ్యభారం ఉంది. ఆయనకి ఇంకా పేర్లు ఏమున్నాయి? ఆశ్చర్యకరుడు అని పేరుంది, ఆలోచనకర్త అని పేరుంది, బలవంతుడైన దేవుడు అనగా మరణాన్ని జయించినోడు. ఈ లోకంలో మరణాన్ని జయించిన వారు ఎవరైనా ఉన్నారా? చచ్చిపోయి బ్రతికిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చరిత్రలో ఎవరు లేరు. నా యేసయ్య ఒక్కడే మరణాన్ని గెలిచినవాడు. స్తోత్రం. అందుకే ఆయనకి ఏం పేరు? బలవంతుడు. బలవంతుడు అంటే అర్థం ఏంటి? గెలవడం. గెలిచిన ఏమంటారు? వాడికి బలవంతు కాబట్టి గెలిచాడు. ధనబలం, ఖండబలం, ఈ బలం, కొండ బలం, ఆ బలం, ఈ బలం, అన్ని బలాలు. కానీ యేసయ్య దైవ బలం, పరిశుద్ధాత్మ బలం ఉంది కనుక ఆయన గెలిచాడు. సజీవుడుగా ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. నిత్యుడగు తండ్రి. అంటే ఆయన ఇంకా పుట్టనే లేదు, తండ్రి అని పేరు పెట్టబడింది. నిత్యుడగు అంటే నిత్యము జీవించేవాడు అని అర్థం. స్తోత్రం కలుగును గాక. ఎవరిని అడిగితే మీరు చెప్పాలి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అంటే ఆలోచన చెప్పేవాడు. నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు, ఇంకా సమాధానానికి అధిపతి. హల్లెలూయా. యేసు ప్రభులో లేని వారికి ఎవరికి సమాధానం ఉండదండి. యేసు ప్రభులో లేని వారికి ఎవరికి సమాధానం ఉండదు. కానీ యేసు ప్రభులో ఉన్న వారికి సమాధానం. హల్లెలూయా. యేసు ప్రభు పుట్టినప్పుడు దేవదూతలు చెప్తున్నాయి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, భూమి మీద ఆయనకిష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానము అని ఎవరు చెప్తున్నారు? లోకాసువార్తలో చెప్పబడుతున్నది. ఎవరికండి సమాధానం? ఎవరికి చెప్పాలి? నువ్వు మరి ఈ ఉదయకాలం ఈ క్రిస్మస్ ఆరాధనలో ఆయనకి ఇష్టురాలుగా ఉన్నావా? ఆయనకి ఇష్టుడుగా ఉన్నావా? ఆయనకి ఇష్టురాలుగా ఉంటే నీకు సమాధానం, ఆయనకి ఇష్టుడుగా ఉంటే నీకు సమాధానం. సోదరం చెప్దాం. అక్కడేముంది? భూమి మీద ఆయనకిష్టులైన వారికి మాత్రమే సమాధానం. ఆయనకి ఇష్టమైన మనుషులకు నువ్వు ఎవరైనా సరే, దేవునికి ఇష్టమైతే నీ ఇంటిలో, నీ ఒంటిలో, నీ చర్చిలో, నీ కుటుంబంలో, నీ గ్రామంలో సమాధానం ఉంటుంది. స్తోత్రం. ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. అది యేసుప్రభు పుట్టుక. సమాధానాన్ని ఇవ్వడానికి పుట్టాడు. అంటే మంచి ఆలోచనలు ఇవ్వడానికి, చెడు ఆలోచనలు ఇవ్వడానికి పుట్టలేదు. ఆయన అనుగ్రహింపబడ్డాడు. హల్లెలూయా. పుట్టడమే కాదు, ఆయన ఏం చేశాడండి? అనుగ్రహింపబడ్డాడు. ఇదంతా విషయాన్ని మత్తయి మరలా మనకి తెలియజేస్తున్నాడు. కిందకి చెప్తూ ఆయనకి యేసు అని పేరు పెడతారు. ఇదిగో కన్య గర్భవతి కుమారుని కడానికి ఇమ్మానుయేలు పేరు పెట్టిన ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన వారు నెరవేరినట్లు ఇదంతయు జరిగిపోయింది. స్తోత్రం. హల్లెలూయా. ఇదొక ఎత్తు. ఇదొక ఎత్తు అయితే ప్రియులారా, ఇంకొక విషయం. ఒకటి, ఆయన అనుగ్రహింపబడ్డాడు, శిశువుగా పుట్టాడు. తన ప్రజలను ఎందుకు పుట్టారంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించు. యేసుప్రభు పుట్టేందుకు వచ్చిందండి? మానవులను రక్షించడానికి, మానవులను పాపముల నుండి విడిపించటానికి ఆయన ఈ లోకములో ఉద్భవించాడనే సత్యాన్ని మత్తయి మనకు తెలియజేశాడు. దానికి ముందుగానే యెషయా గారు కూడా మనకు తెలియజేశాడు.
అయితే యేసు ప్రభు పుట్టిన తరువాత జరిగిన సంఘటనలు కూడా మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మనం ఏం చేయాలి? మనం ఎలాగుండాలి? మనం ఆత్మ కలిగి ఉండాలి. ఆయన ఆత్మ ద్వారా జన్మించాడు, మనము ఆయన ఆత్మను కలిగి ఉండాలి. రెండో విషయం, 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే రాజైన హేరోదు దినములందు యోదయ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపచితిమనిరి. ఎవరిని పూజించడానికి వచ్చారు వీళ్ళు? శిశువును. ఎవరి చిన్నపిల్లవాడిని ఎవరన్నా పూజిస్తారా? కానీ ఇప్పుడు పూజిస్తున్నారండో. క్రిస్మస్ వచ్చారు, యేసు ప్రభుని చిన్న బొమ్మ చేసి బాలయేసు లాలమ్మ లాలి, ఈ పాటలు ఎక్కువైపోయాయి. యేసు ప్రభు ఇంకా బాలుడిగా ఉన్నాడా? చెప్పండి. ఇంకా లాలి లాలి అమ్మ లాలి అని పాడుతున్నారు చాలా మంది. ఇంకా అలా నేర్చుకుంటున్నారు, ఇంకా పాలే తాగుతున్నారు, భోజనం చేయట్లా చాలా మంది. ఎంతకాలం అయినా సరే వీళ్ళు ఏమడుగుతున్నారు తెలుసా? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? స్తోత్ర. ఏమడిగారు వీళ్ళు? ఇందాకేం చెప్పాను? ఇందాక ఎందుకు పుట్టాడని చెప్పాను? వారి పాపముల నుండి ఆయన్ని రక్షించడానికి పుట్టాడు, జన్మించాడు, లేక ఉద్భవించాడు. కన్యక మరియ గర్భములు, కన్యక గర్భములు, మరియ పక్కన పెడదాం. కన్యక గర్భములు అనగా పరిశుద్ధమైనటువంటి గర్భము, పాపము లేనటువంటి గర్భము, లోపము లేనటువంటి గర్భము, లోపము లేనటువంటి ఇల్లు అని కూడా చెప్పాలి. రెండవదిగా ఎందుకు పుట్టాడు ఆయన? ఎందుకు జన్మించాడు? రాజు అనగా ఏలడానికి, రాజ్యం ఏలడానికి. హల్లెలూయా. యెషయా ఏం చెప్తున్నాడు? ఆయన భుజము మీద, యెషయా ఏమన్నాడండి? యేసు ప్రభు పుట్టక ముందే 520 సంవత్సరాల క్రితం యెషయా ప్రవక్త ఏమన్నాడు? ఆయన భుజము మీద రాజ్యభారం ఉండడం. ఇప్పుడు జ్ఞానులైన వారు, తెలివైన వారు, మహామహులు నక్షత్రం పుట్టగానే నక్షత్రాన్ని చూసి ఏం తిరగేశారు? శాస్త్రాలు తిరగేశారు. శాస్త్రాలు తిరగేయగానే ఆ శాస్త్రంలో కనబడుతుంది ఏమని? ఒక రాజు పుడతాడు. వెళ్ళిన వాళ్ళు వెళ్తారు, ఇటు చూడండి. అరే వాక్యాన్ని పట్టుకుపోతే ఎలా? ఏం చెప్పాను చెప్పండి? శాస్త్రాలు తిరిగేసి ఏంటి ప్రత్యేకమైన నక్షత్రం పుట్టింది అని చూచినప్పుడు ఒక రాజు పుడతాడని తెలిసింది. హల్లెలూయా. అనగానే వీళ్ళేం చేయాలా? నక్షత్రాన్ని చూశారు కదా, వెళ్తున్నప్పుడు నక్షత్రం వాళ్ళకి దారి చూపించింది. ఏం చూపించింది? ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు. నక్షత్రం దారి చూపించినప్పుడు వీళ్ళు నక్షత్రం వెంబడి వెళ్ళాలి కదా, వెళ్ళాలా వద్దా? నక్షత్రం వెంబడి వెళ్ళాలా వద్దా? కానీ వీళ్ళు సొంత ఆలోచనగా వెళ్ళారు. ఈ మధ్యాహ్నం ఈ వాక్యం మనకి ఏం తెలియజేస్తుందంటే, చాలా సార్లు మనము కూడా దేవుడు మనకి జ్ఞానం ఇస్తాడు, దేవుడు మనకి తెలివితేటలు ఇస్తాడు, దేవుడు మనకి సమస్తాన్ని ఇస్తాడు. కానీ దేవుని యొక్క జ్ఞానాన్ని పక్కన పెట్టి, దేవుని యొక్క ఆత్మను పక్కన పెట్టి మన జ్ఞానం చొప్పున వెళ్తాం. మనం జ్ఞానం చొప్పున వెళ్తే ఏం జరుగుతుందో చెప్తాను ముందుగా, తర్వాత చెప్తాను ఏం జరుగుతుంది మన జ్ఞానం చెప్తారు. వీళ్ళు ఏమనుకున్నారు? నక్షత్రం వారికి ముందుగా నడిచినది ఉంది. వీళ్ళు క్లియర్ చెప్తున్నారు, మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చితిమి. ఏ రోజు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేములో వాళ్ళందరూ కలవరపడిపోయారట. భయం వేసేసింది. ఇదేంటి, రాజు పుట్టాడా? ఎవడో పిల్లలు పుడతాడు కానీ రాజు పుట్టాడు అంటున్నారేంటి? పోనీ ఇంకేమన్నా అడిగితే ఏమనాలా? ఒక రాజు నీకన్నా వ్యతిరేకమైన రాజు అక్కడ నీకు రాజ్యానికి వేరేగా ఏలుతున్నాడని చెప్పాలి. కానీ రాజు పుట్టాడు, యూదుల రాజు పుట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా అనగానే కలవరం వచ్చేసింది. మనకి ఇప్పుడు అది కాదు కానీ, కలవరం కోసం మాట్లాడటం కాదు కానీ దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. ఆయన చేసిన పని కోసం నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఆయన చేసిన అందరి దృష్టి అక్కడే ఉంటది, బయటే ఉంచాలి.
మధ్యలో తెస్తే దృష్టి అంతా అటే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ఓకే, వచ్చారు, మీరందరికి కవర్ పెట్టారు, సరిపోయింది. ఎవరికి అర్థం కాలేదు. చివరికి మళ్ళా బయటికి వెళ్ళిపోయినైతే మాకు తెలియదు అన్నాడు. ఎవడు? రాజు ఏమన్నాడు? నాకు తెలియదు. ఒకవేళ మీరు ఎక్కడన్నా కనుగొని మళ్ళా వచ్చి నాకు చెప్పండి అన్నాడు. స్తోత్రం కలుగును గాక. మీకు ఒక విషయం చెప్తున్నాను. ఇక్కడ వీరికి దారి చూపించింది ఎవరు? ఎవరు? మరి నక్షత్రాన్ని పట్టుకొని ఎక్కడికి దారి చూపితే అక్కడికి వెళ్ళాలి కదా వీళ్ళు. మధ్యలో దారి తప్పారు. ఏం తప్పారు? దారి తప్పారు. అంటే వాళ్ళ ఆలోచన, ఆ రాజుగారు నక్షత్రం ఇటు వెళ్తుంది ఏంటి, రాజుగారు ఇటు కదా, నక్షత్రం అటు వెళ్తుంది ఏంటని అక్కడ ఆగిపోయి నక్షత్రాన్ని చూడకుండా వారు ఆలోచన ప్రకారం రాజుగారి ఇంటికి వెళ్ళారు. నేను ఈ మధ్యాహ్నం మీకు చెప్పేది ఏంటంటే, మనము చాలా సార్లు మన సొంత ఆలోచన పెట్టుకొని వెళ్తున్నాం, అందుచేత నష్టం అనుభవిస్తాం. ఈ జ్ఞానులు చేసినటువంటి పని నష్టాన్ని కలిగించింది. ఈ తెలివైన వారు చేసిన పని నష్టాన్ని కలిగించింది. చాలా సార్లు మనం తెలివైన వాళ్ళం అనుకుంటాం, మనం జ్ఞానం అనుకుంటాం, మనం చక్కగా మంచి చదవరు అనుకుంటాం. కానీ మనం దేవునికి కొన్నిసార్లు మనది దేవునికి అయిష్టంగా ఉంటుంది మన జ్ఞానం. ఈ జ్ఞానుల జ్ఞానం కూడా నష్టం కలిగించింది. ఎందుకు తెలుసా? అంతవరకు కూడా నక్షత్రాన్ని చూసి వచ్చారు, దగ్గరకు వచ్చేసరికి రాజమార్గానికి వచ్చేసరికి రాజు ఇక్కడ కదా పుడతాడని నక్షత్రాన్ని మానేసి ఎక్కడికి వెళ్ళారు? నక్షత్రం అంటే ఎవరు? నక్షత్రం ఏం చూపిస్తుంది చెప్పండి? దారి. నక్షత్రం వెలుగునిస్తుంది. హల్లెలూయా. నక్షత్రం వేస్తుంది, వెలుగునిస్తుంది. 119వ కీర్తన 105వ వచనం చదవండి. 119వ కీర్తన 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నదంటే ఈ నక్షత్రం ఎవరు? యాకోబులో నక్షత్రం. ఈ నక్షత్రం ఎవరు? దేవుడు వాక్యమే. ప్రియారా, ఈ మధ్యాహ్నం మనకు సెలవిస్తుంది, ఆది యందు వాక్యమునను, వాక్యము దేవుని యొద్దనును, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణంగా శరీరధారి లోకానికి వచ్చెను. అది లోకములో వెలిగించుచుండెను గాని లోకము దానిని గ్రహింపకుండెను. వాక్యమే వెలుగు. హల్లెలూయా. ఈ రోజు మనకి వెలుగు వాక్యమే. ఈ వాక్యాన్ని పక్కన పెట్టి మనం చాలాసార్లు పక్కకు వెళ్తూ ఉంటాం. ఈ జ్ఞానులు కూడా ఈ వాక్యం అనే వెలుగు లేక నక్షత్రం వాళ్ళకి దారి చూపిస్తుంటే వాళ్ళ నక్షత్రాన్ని పక్కన పెట్టి సొంత జ్ఞానంతో రాజుగారి ఇంటికి వెళ్ళారు. జరిగిన నష్టం ఏంటో తెలుసా? కిందకి చూస్తే చదువుదాం ఏం జరిగిందో వాళ్ళు చేసిన పనికి. ఏం జరిగిందో చూద్దాం. ఎన్నో వచనం అంటే అదే మత్తయి సువార్త 2వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఆ జ్ఞానులు తమ్మును అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకుని తాను జ్ఞానుల వల్ల వివరముగా తెలుసుకునే కాలమును బట్టి. జ్ఞానులకు ఏం తెలుసండి? కాలం తెలుసు. చూసారా? బైబిల్లో యేసు ప్రభు యొక్క పుట్టినదిని ఎందుకు రాయించలేదు ఇప్పుడు చెప్తున్నాను చూడండి, జాగ్రత్తగా వినండి, మీరు అర్థం చేసుకోండి ఎందుకు బైబిల్లో రాయించలేదు. ఇక్కడ జరుగుతున్న చూడండి. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలము, టైం. జ్ఞానులు చెప్పారు, ఆడికి తెలియదు, రాజు అయిపోయాడు కానీ ఈ జ్ఞానం తెలియదు, బైబిల్ జ్ఞానం తెలియదు, శాస్త్ర జ్ఞానం తెలియదు. ఈ రోజుల్లో కూడా అజ్ఞానులైన వారికి శాస్త్రం తెలియనటువంటి వారు మేమే జ్ఞానులమని చెప్పుకొని లోకాన్ని పాడు చేస్తున్నారు, దేశాన్ని పాడు చేస్తున్నారు, సమాజాన్ని పాడు చేస్తున్నారు. ఏ రోజు రాజు అయిపోయాడు కానీ శాస్త్రం తెలియదు, కాలం తెలియదు. అదే చూస్తున్నాడు. జ్ఞానుల వలన వివరముగా తెలుసు
ఏర్పరచుకున్న కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములోను 2 సంవత్సరాలు మొదలుకొని తక్కువ వయసు గల మగ పిల్లలందరినీ వధించెను. నష్టం ఎవరి వల్ల జరిగింది? నష్టం జ్ఞానుల వలన. వాళ్ళు ఏం చేయాలా? నక్షత్రం దారి చూపించినప్పుడు ఆ నక్షత్రాన్ని పట్టుకునే వెళ్ళాలి. కానీ మధ్యలో సొంత జ్ఞానం చేత రాజుగారి ఇల్లు అయితే బాగుంటది, రాజుగారి బంగళా అయితే బాగుంటది అనుకొని వెళ్ళారు. చాలా సార్లు ప్రియులారా, మన యొక్క ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. దేవుని ఆశీర్వాదం కొరకు కనిపెడతాం, దేవుని వాక్యం కొరకు కనిపెడతాం, దేవుని వాక్యాన్ని వింటాం, దేవుడు మాట్లాడతాడు, అంతా బాగానే ఉంది. వెళ్తూ 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 మార్గం తప్పిపోతాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నీ వాక్యమే నా పాదములకు దీపము, త్రోవకు వెలుగు చూపించేది వాక్యము. ఈ వాక్యానుసారంగా నువ్వు ముందుకెళ్తే గమ్యానికి వెళ్తావు. నీ వల్ల నీకు నష్టం ఉండదు, కుటుంబానికి నష్టం ఉండదు, సంఘానికి నష్టం ఉండదు. వాక్యాన్ని తప్పించి గాని, మార్గం తప్పి గాని నువ్వు వెళ్ళావా, నీకు నష్టం, కుటుంబానికి నష్టం, సంఘానికి నష్టం. అర్థమవుతుందా? క్రిస్మస్ సందేశం, క్రిస్మస్ సందేశం. జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూసి వెళ్ళాలి. యాకోబులో నక్షత్రం ఉదయించును. దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అది వాక్యం. యాకోబులో నక్షత్రం ఉదయించును అనేది ఆ వాక్కును, ఆ నక్షత్రం, ఆ వచనాన్ని పట్టుకునే యేసుప్రభు పుట్టాడని జ్ఞానులు వెళ్ళారు. కానీ ఈ వాక్యాన్ని పట్టుకుని యాకోబులో నక్షత్రం ఉదయించునని ఆ నక్షత్రాన్ని చూసిన వారు ఎక్కడికి వెళ్ళాలి? తిన్నగా నక్షత్రం ఎక్కడ దారి చూపించిందో అక్కడికి వెళ్ళాలి. కానీ మధ్యలో దారి తప్పిపోయారు. ప్రియ సంగమా, దేవుని పిల్లలారా, దైవజనమా, చాలా సార్లు మనం కూడా దారి తప్పిపోతున్నాం. మన కొరకు జన్మించిన యేసయ్య, మనకు మార్గదర్శిగా ఉన్నటువంటి యేసయ్య, మనకు వెలుగును చూపించడానికి వచ్చిన యేసయ్య, మన పాపాలను క్షమించడానికి వచ్చిన యేసయ్య, మనకి నీతి రాజ్యము, దైవరాజ్యము, స్వర్గరాజ్యం ఇవ్వడానికి వచ్చిన యేసయ్య, ఆయన మర్చిపోయి, ఆయన వాక్యాన్ని మర్చిపోయి మనం ఎటో వెళ్తున్నాం, శరీరానుసారంగా వెళ్తున్నాం. నేడు క్రిస్మస్ డాన్స్లతో అవుతుంది, నేడు క్రిస్మస్ రకరకాల విందులతో అవుతుంది. దేవునికి మహిమ ఉందా క్రిస్మస్ లో? వారు క్రిస్మస్ చేయడానికి వెళ్ళారు. ఏమన్నా రాజుని, అయ్యా శిశువును మేము పూజింపవచ్చేటమంటే ఆరాధన చేయడానికి వచ్చారట. ఎక్కడికి వెళ్ళాలి వీళ్ళు ఆరాధన చేయడానికి? ఆ వెలుగు గుండా వెళ్ళాలి, ఆ నక్షత్రం గుండా వెళ్ళాలి. కానీ మార్గం తప్పి రాజుగారి ఇంట్లో ఆరాధన చేద్దామని వచ్చారు. ఆయన ఎక్కడున్నాడు? పశువుల తొట్టిలో ఉన్నాడు. అప్పుడు 2 సంవత్సరాలు అయిపోయి జ్ఞానం వచ్చింది. అంటే ఆ నక్షత్రాన్ని పట్టుకొని ఆ శాస్త్రాలు తిరగేసి వాళ్ళు యేసుప్రభుని చూసేసరికి 2 సంవత్సరాలు పట్టిందటండి. తూర్పు దేశానికి వెళ్ళేసరికి. ఇప్పుడులాగా విమానాలు లేవు కదా, అప్పుడు ఒంట్ల మీద ప్రయాణం, నదులు దాటాలి, ఎడారులు దాటాలి, ఒంట్ల మీద ప్రయాణం చేశారు. కాబట్టి 2 సంవత్సరాలు పట్టిందట. అందుకని హేరోదు ఏం చేశాడు? 2 సంవత్సరాల లోపలనే చెప్పాడు. ఎవరు చేసిన పని ఇది? జ్ఞానులు అని చెప్పుకునే అజ్ఞానులు చేసిన పని. ఎవరు చేసిన పని? జ్ఞానులు అని కిషోర్ ఎవరు చేసిన పని? జ్ఞానులు అని చెప్పుకొని అజ్ఞానులు చేసే పని. మార్గం తప్పారు, త్రోవ తప్పారు, నష్టాన్ని కలిగించారు. ఈ మధ్యాహ్నం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట, నీ వాక్యాన్ని నుండి కానీ తప్పావా, ఈ మార్గంలోను కానీ ప్రతికి వెళ్ళావా, నీకు నష్టం, కుటుంబానికి నష్టం, సంఘానికి నష్టం. ఒక చోట పడి ఉంది, వారు మార్గము తప్పి తిరుగు చుక్కల వలె ఉన్నారని ఉంది. ఉండకూడదు అలాగే. ఎలాగట? మార్గము తప్పి తిరుగు చుక్కలు. అది ఎక్కడ పడుతుందో తెలియదు ఆ చుక్క. కానీ మార్గాన్ని చూపించే యేసయ్య అనే చుక్క వైపు చూస్తూ మన ముందుకు సాగాలి. వాక్యం అనే చుక్క వైపు చూస్తూ మనకు ముందు సాగాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. వారు చేసిన పని వల్ల 15వ వచనంలో ఏముందంటే, అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదన ధ్వనియు
కలిగెను అని రాయబడి ఉంది. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ క్రిస్మస్ లో లేక ఈ ఆరాధనలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఎలా ఉండాలి తెలుసా? వాక్యాన్ని పట్టుకునే ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే వాక్యమే దేవుడు, వాక్యమే వెలుగు. నీకు దారి చూపించేది, నీకు మార్గాన్ని చూపించేది, నీకు గమ్యాన్ని చేర్చేది దేవుని యొక్క వాక్యమే. అదే నక్షత్రం. హల్లెలూయా. అదే నక్షత్రం, జ్ఞానులకు దారి చూపించిన నక్షత్రం. నీకు ఈనాడు వాక్యం దారి చూపిస్తుంది. వాక్యం నుండి దారి మళ్ళావా, ఏం కలుగుతుంది? మనకి నష్టం కలుగుతుంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దారి మళ్ళవద్దు. ఆయన మన కొరకు 2025 సంవత్సరాల క్రితము శిశువుగా పుట్టి పెరిగి మన పాపముల కొరకై మరణించి మరలా నిత్యుడగు తండ్రి అని పేరు పెట్టబడినట్లుగా సజీవుడై నిత్యమైన జీవించుచున్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ నిత్యుడైన దేవుడు ఆయన, జీవించుచున్నవాడు ఆయన. అది ఇప్పుడు అర్థమైందా? యేసు ప్రభు పుట్టినరోజు బైబిల్ ఎందుకు రాయబడలేదో? ఏ రోజు సైతము ఆ కాలాన్ని బట్టి తెలుసుకొని వెళ్ళి చెప్పేశాడు. అంటే ఎక్కడ పుట్టాడో చెప్పలేదు, కానీ ఈ రోజు ఈశ్వరు 25 పుట్టాడు, కేక్ కట్ చేయాలి, 25 కొత్త బట్టలు వేసుకోవాలి, ఎవరు చెప్పారు? కానీ మరి మీరెందుకు చేస్తున్నారంటే మీ బాధపడలేక. క్రిస్మస్ రోజు కూడా ప్రార్థన పెట్టరు అయ్యగారు. ఎందుకని లోకాన్ని చూస్తున్నారు మీరు. ప్రతిరోజు ఆరాధనే మనకి, అవునా? ప్రతిరోజు క్రిస్మసే. దాని కిస్మిస్ అయిపోయింది. చివరిగా మాట చెప్పి మీకు ఎందుకు కిస్మిస్ అన్నానో చెప్తున్నాను. ఎవరన్నా చాలా మంది ఎక్కడికి వెళ్తున్నాం మన ముసలాడితే కిస్మిస్ పండుగకి వెళ్తున్నానండి. ఏ పండుగ? సలీం గారు ఏ పండుగ అండి? అది చూసారా, కిస్మిస్ పండుగ. అది బాగా చెప్పారు. కిస్మిస్ పండుగ. కిస్ అంటే ముద్దు. కిస్ అంటే ఏంటి? కిస్ అంటే ఏంటి? ముద్దు. మిస్ అంటే పోగొట్టుకోవడం. చూడండి, కీర్తన 2:12 అనుకుంటా, చదవండి, ముగించేస్తాను చివరిగా. అది కీర్తన 2:12 త్వరగా. కుమారుని ముద్దు పెట్టుకుని. ఏ కుమారుని? ఇందాక చదివామే, ఏలయనగా మనకు శిశువు పుట్టును, కుమారుడు అనుగ్రహం. ఆ కుమారుని ఏం చేయాలా? ముద్దు పెట్టుకోవాలా, కానీ మిస్ చేయకూడదు, కిస్ చేయాలా. ఏం చేయాలా? కిస్ చేయాలా, మిస్ చేయాలా? రాజుగారు కిస్ చేయాలా, కానీ మనం ఏం చేస్తున్నాం? కిస్ మిస్. మనం ఏం చేస్తున్నాం అంటే కిస్ మిస్ చేస్తున్నాం, కానీ ఏం చేయాలా? కిస్ చేయాలి. ఎవరిని? కుమారుని. హల్లెలూయా, హల్లెలూయా. ఇంగ్లీష్ లో ఏమని చదువుతావు? మనకి ముద్దు పెట్టుకుంటున్న మాటకి అంటే మిస్ అన్నాం కదా. ఇంగ్లీష్ లో ఏముంది? త్వరగా. Sam Stupel. Kiss the son lest he be angry and your parents. Kiss the son. ఏముంది? కిస్ ద సన్ అంటే కుమారుని ముద్దు పెట్టుకోనండి అని ఉంది. లేకపోతే ఆయన ఏం చేస్తాడు? యాంగ్రీ, కోప్పడతాడు. అనగా ఈ మధ్యాహ్నం యేసు ప్రభుని ముద్దు పెట్టుకోవాలని వచ్చావా, లేకపోతే ముద్దు పెట్టుకోకుండా నీ సొంత వ్యాపారాలు చేయడానికి వచ్చావా? దేనికి వచ్చావు? క్రిస్తు మాస్ చేయడానికి వచ్చావా? కిస్ మిస్ చేయడానికి వచ్చావా? దేని చేయడానికి వచ్చావా? చెప్పాలి మీరే. క్రిస్తు మాసా, కిస్ మిస్సా? రైట్. కిస్ మిస్ చేయకూడదు, కిస్ చేయాలి, మాస్ చేయాలి. క్రైస్ట్ మాస్, క్రీస్తుని మనం ఆరాధించడానికి వచ్చాం. కాబట్టి దేవుడు మీ జీవితాల్లో ఈ సంవత్సరం అంతయు గొప్ప మేలులు, ఉపకారాలు, అద్భుతాలు చేయునుగాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేస్తాం.
తల వంచండి, ప్రార్థన చేస్తుంది. మళ్ళీ మనం పరీక్ష చేసుకోండి. పరిశుద్ధుడా, స్టార్ట్ చేసి